పంజాబ్లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. 29 ఏళ్ల యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ మృతదేహాన్ని 6 రోజుల తర్వాత పోలీసులు నీటి కాల్వలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఇందర్ కౌర్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి. హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జ్యోతిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం ఇందర్ మే 13 రాత్రి 8:30 గంటలకు సరుకులు కొనుగోలు చేసేందుకు కారులో వెళ్ళింది. కాసేపటి తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఆమె కనిపించకపోవడం వెనుక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుకా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 3 ఏళ్ల క్రితం ఇందర్ కౌర్కి ఇన్స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతనికి పెళ్లైందని తెలుసుకున్న ఇందర్ కౌర్ సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం కెనడాలో ఉంటున్న సుఖ్విందర్ నేపాల్ గుండా పంజాబ్కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కార్ని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ మీదుగా తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్జీత్ సింగ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.